శ్రీ విద్యాగణపతయే నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 13/4/2026. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము వారము సోమవారము తిథి ఏకాదశి రాత్రి 1:09 వరకు ఏకాదశి తిథి ఉండి తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. నక్షత్రం ధనిష్టా నక్షత్రం. సాయంత్రం 4:03 వరకు ధనిష్టా నక్షత్రం ఉంటుంది. యోగము శుభయోగము. సాయంత్రం 5:16 వరకు శుభయోగం ఉంటుంది. కరణం భవకరణం. మధ్యాహ్నం 1:19 ప్రారంభమవుతుంది. అప్పటి వరకు భవకరణం ఉండి తదుపరి బాలవకరణం వస్తుంది. వర్జం రాత్రి 11:16 ప్రారంభమై 12:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 ప్రారంభమై మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 ప్రారంభమై 3:48 వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున నుంచి ఉదయం 6:57 వరకు అమృత గడియలు ఉంటాయి. రాహుకాలం ఉదయం 7:23 ప్రారంభమై 8:56 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:30 ప్రారంభమై 12:04 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 సూర్యుడు సంచరించేటటువంటి రాశి మీనరాశిలోను, చంద్రుని యొక్క సంచారం కుంభరాశిలోనూ జరుగుతుంది. ఈరోజు తూర్పు వైపు వారసుల కనుక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సమస్త శుభకార్య ప్రయత్నాలు నెరవేరడం, అనుకూలత ఏర్పడడం, వృత్తి వ్యాపారాల యందు ఆదాయ అభివృద్ధి అనేటటువంటిది కనిపించడం, స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మానసిక ఒత్తిడి అనేటటువంటిది తగ్గడం, పై అధికారుల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా ఉండడం, అందరితోనూ కూడా అనుకూలమైనటువంటి విధానంలో ఉంటావు, మానసికంగా ఆనందంగా ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ముందుకు పోయేటటువంటి విధానంలో ఉండే ప్రతి ప్రయత్నము కూడా అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగాను అనుకూలంగానూ ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయడం వలన కుటుంబ వాతావరణము అనేటటువంటిది మధ్యవర్తుల వ్యక్తిత్వం వలన, మధ్యవర్తుల యొక్క సహకారం వలన కొంత కుటుంబ వాతావరణం మారే అవకాశం కనిపిస్తోంది. సంతాన సౌఖ్యము అనేటటువంటిది, నూతన వ్యక్తుల పరిచయాలు, లాభదాయకమైనటువంటి స్థితి పొందే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా అనుకూలతలు వస్తాయి. పై ఉండేటటువంటి ప్రభుత్వ పరంగా కానీ లేదా మీరు బ్యాంకుల్లో రుణాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటివి కానీ అవి సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే పెద్దవాళ్ళ యొక్క సహకారం కూడా పరిపూర్తిగా మీకు ఏదో రకంగా అనుకూలిస్తుంది అని చెప్పచ్చు. మొత్తం మీద ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైన ఉదహరించిన సమస్త శుభ ఫలితాలను మీరు పొందడానికి పంచముఖ హనుమత్ కవచాన్ని పారాయణ చేయడం, ఆంజనేయ దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థిక పరంగా అనుకూలతలు, ప్రధానంగా ఈరోజు వాతావరణం అంతా కూడా చాలా అనుకూలంగా ఆనందదాయకంగా ఉండేటటువంటి అవకాశాలే ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆదాయ వృద్ధి, కుటుంబంలో ఆదరణ అభిమానం పెరగడం, పనుల మీద అనుకూలమైన సానుకూల స్పందన అనేటటువంటిది కలగడం జరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాల యందు జయము, భూ సంబంధిత వ్యాపారాలు అనుకూలించడం, అనుకూలతలు ఏర్పడడం, నూతన పరిచయాలు కలగడం, తద్వారా నూతన లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, గౌరవ మర్యాదలు పెరగడం లాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ సర్వత్రా అభివృద్ధి ఆనందదాయకమైనటువంటి స్థితే కనిపిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. ఈరోజు ఉండేటటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి పైన ఉదహరించినటువంటి శుభ ఫలితాలతో పాటు
ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబ విధానంలో కలహాలు ఏర్పడడం, స్థాన చలనాది మార్పులు జరగడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బదిలీలు, పని ఒత్తిడి, అలాగే ఎంత పని చేసినా సరే గుర్తింపు అనేటటువంటిది లేకపోవడం జరుగుతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి ఆదాయము అనేటటువంటిది ఉన్నప్పటికీ దానికి సమానమైనటువంటి విధానంలో ఖర్చు, ఆరోగ్యాల విషయం నిమిత్తంగా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇంట్లో పెద్దల వలన కుటుంబ సభ్యులతోటి మానసిక సంఘర్షణ ఏర్పడడం, బంధుమిత్రుల యొక్క రాకపోకలతోటి ధన సంబంధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం, వాహన సౌఖ్యము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, స్థిమితం లేనటువంటి విధానంలో జరగడం, సంతానపరమైనటువంటి సౌఖ్యం కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ శత్రుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పనుల యందు ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు కొంతవరకు అనుకూలించి వాళ్ళ ద్వారా మీకు అనుకున్నటువంటి పని జరిగేటటువంటి అవకాశం వలన మాత్రమే విశేషమైనటువంటి శుభ ఫలితం ఉంది తప్ప ఎవరి సహకారం లేకుండా మాత్రం జరగడం అనేటటువంటిది అంతంత మాత్రంగానే ఉంది. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే వ్యక్తులు కానీ వ్యక్తిగతంగా ఉండేటటువంటి వ్యక్తులు కానీ అనుకూలించడానికి నృసింహ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నరసింహ దేవాలయాన్ని దర్శించడం కానీ లేదా విష్ణు దేవాలయాన్ని దర్శించడం వల్ల కానీ విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అపనిందలు, అపవాదులు, ఇతరుల వలన అవమానకరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి, అలాగే అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు కలిగే పరిస్థితులు. ఉదయం చూసుకుంటే ఉదయం కన్నా సాయంత్రం కొంత అనుకూలంగా ఉందేమో అని అనిపిస్తుంది. ప్రధానంగా వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉదయం నుంచి కూడా అనుకూలత లేకపోవడం, ఆరోగ్యం కుదుట పడక ఇబ్బంది పడుతూ ఉండడం, గ్యాస్కి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే లోపల ఏదో తెలియనటువంటి భయము ఆందోళన కలగడం, శత్రువుల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రుణ ప్రయత్నాలు లేదా రుణదాతల నుంచి ఒత్తిడి అనేటటువంటివి కలగడం, అలాగే మానసికంగా సంఘర్షణ అనేటటువంటిది కలగడం జరుగుతుంది. బంధుమిత్రులతోటి సఖ్యత, కలత్ర సౌఖ్యము అనేటటువంటివి కొంతవరకు జరిగిన, ప్రధానంగా ఆర్థికంగా డబ్బును ఆధారం చేసుకుని మాత్రమే ఈ విషయాలన్నీ జరుగుతాయి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగపరంగా ఉన్నటువంటి వ్యక్తులు జోక్యం చేసుకోకండి. ఎవరికి షూరిటీ సంతకాలని లేదా అప్పులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు లాంటివి కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది. కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అభివృద్ధిని సాధించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దశావతార స్తుతి అనేటటువంటిది చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, సింహరాశి. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటి పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, అన్ని విధాల యోగదాయకమైనటువంటి స్థితి కలగడం, ఆదాయ వనరులు అనేటటువంటి లోటు లేకుండా ఉండడం, వివాహం కానటువంటి వారికి శుభ వివాహ ప్రయత్నాలు జరగడం, అనుకూలతలు ఏర్పడడం, ఆరోగ్యం కుదుటపడడం, మనోధైర్యం పెరగడం లాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సమస్య ఎదురైన ప్రతి సమయంలోనూ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కానీ కలగడం,
వ్యవహారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం జరుగుతుంది. వృత్తి వ్యాపారపరంగా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి, గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి రావడం, పనులయందు జయము, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, అలాగే సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము కలగడం, వాహన సౌఖ్యాన్ని పొందడం లాంటి విశేష శుభ ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా కూడా మీరు అనుకున్నటువంటి విధానంలో అనుకున్నటువంటి వృద్ధి అనేటటువంటిది కూడా చోటు చేసుకుంటుంది. మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు మీకు ఏర్పడడానికి చంద్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని దర్శించడం వలన మరింత శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయాల నిమిత్తంగా సుఖాలు సంతోషాలు పొందడం, అభివృద్ధి సాధించడం, ఈరోజు చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రాణింపు పొందడం, ఆదాయం అనుకూలించడం, ఆరోగ్యం కుదుటపడడం, ధైర్యంతో పనులు చెయ్యగలిగేటటువంటి సామర్థ్యం కలగడం, శత్రుజయం, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవడం, కోర్టు పరంగా అనుకూలతలు రావడం, బంధుమిత్రులతోటి అలాగే స్నేహితులతోటి సన్నిహితులతోటి సంతోషంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉండడం లాంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరమై అనుకూలతలు ఏర్పడడం, ధన యోగము అనేటటువంటిది పొందడం జరుగుతుంది. విశేషమైనటువంటి విధంగా ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి లక్ష్మీ ఆరాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, గోపూజ చేసుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా పనియందు వాయిదా వేసే మనస్తత్వం, ఓటమి భయం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సమయపాలన లేని జీవనాన్ని గడపడం, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆదాయం బాగున్నప్పటికీ ఏదో రకమైనటువంటి విధంగా ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి రావడం, ఒక 10 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ఖర్చులు అనేటటువంటివి పెరుగుతాయి, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందులు అనేటటువంటివి రావడం, కుటుంబంలో వ్యతిరేకత అనేటటువంటిది పనిచేస్తూ ఉండడం, పనుల యందు ఆటంకాలు, బద్ధకంగా ఉండడం, పనులు వాయిదా వేసేటటువంటి విధానంలో ఉండడం లాంటివి అంత మంచి ఫలితాలు కావు అని గ్రహించండి. కావలసిన వారే అవమానించేటటువంటి పరిస్థితి, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తరచూ ఆటంకాలు, పనుల యందు ఇబ్బందులు, పని ఒత్తిడి పెరగడం, సమయపాలన లేకపోవడం, పై అధికారులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం లాంటివి జరుగుతాయి. లీగల్ విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనుల్లో జాగ్రత్త పడడం చాలా అవసరం. సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే కూడా అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణ చేయడం వలన, అలాగే దత్త దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలరు అని తెలియజేస్తూ, వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా బంధువులతోటి మిత్రులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా మోసపోయేటటువంటి అవకాశం, ఎవరి విషయంలోనైనా సరే తలదూర్చడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రారంభం లగాయతూ అంతగా అనుకూలత లేని కారణంగా పనుల యందు ఆటంకాలు, వ్యవహారములో నష్టాలు, భయాందోళన కలిగించేటటువంటి సంఘటనలు కలగడం, సన్నిహితులతోటి మిత్రులతోటి విరోధాలు, మాట పట్టింపులు, ఆదాయానికి మించిన ఖర్చులు,
రుణం చెయ్యవలసినటువంటి పరిస్థితి, స్వల్పంగా ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రధానంగా కంటికి సంబంధించి తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, విద్యార్థులు పరీక్షల యందు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే ప్రధానంగా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సహచరులతోటి పై అధికారులతోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వ్యాపారపరంగా ఆర్థిక ఇబ్బందులు, రావలసినటువంటి సరుకులు సరైనటువంటి సమయానికి రాకపోవడం, ఇబ్బందులు ఎదురవ్వడం లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా పైన ఉదాహరించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి నవగ్రహ కవచాన్ని పారాయణ చేయడం చాలా ముఖ్యం. అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు, శివాలయాన్ని దర్శించుకోవడం, గోసేవ లేదా వృద్ధులకు సేవ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈరోజు గ్రహగతులను ఆధారం చేసుకుని చూసినట్లయితే అన్ని రంగాల వారికి కూడా ప్రతి విషయంలోనూ ఇటు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ సర్వత్రా అనుకూలతే చూపిస్తున్నటువంటి విధానంలోనే ఉంది. ఏ రంగాన్నైనా సరే ప్రధానము అని చెప్పుకోవడానికి లేదు. ఒక ప్రధానమైనటువంటి స్థితి అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ లాభదాయకమైనటువంటి స్థితినే పొందుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆదాయానికి లోటు అనేటటువంటిది కనిపించటం లేదు. ప్రతి చిన్న విషయంలోనూ కూడా ధైర్యంతో ఉంటారు. ఎవరూ చేయలేనటువంటి పనిని కూడా అతి సునాయాసంగా చేసి మీ అంత పనివంతుడు లేడు అని అనిపించుకునేటటువంటి విధంగా మీ పై స్థాయి వ్యక్తులతో కానీ లేదా మీ సహచరులతో కానీ మీ ఉద్యోగపరమైనటువంటి విధానంలో ఉండే పై అధికారులతో కానీ అనిపించుకునేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా సర్వత్రా సౌఖ్యం కలుగుతుంది. సంతాన సౌఖ్యము అనేటటువంటిది చాలా విశేషంగా కలుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన అనేటటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా దూరం అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. సంఘంలో మంచి గుర్తింపు అనేటటువంటిది పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఉన్నాయి. సాయంత్రం దాటిన తర్వాత మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి పైన ఉదాహరించిన శుభ ఫలితాలతో వచ్చేటటువంటి శుభాలే కాకుండా ధన విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి దృష్టి దోష నివారణకు లలిత అష్టకరి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, లలిత అష్టకారిక స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, జీవిత విధానంలో చికాకులు కలిగించేటటువంటి సంఘటనలు జరగడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన గాబరా చెందేటటువంటి పరిస్థితులు ఉండడం, పాత మిత్రులను కలుసుకుంటారు, ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు అనేటటువంటి వాటికి ఇవన్నీ కూడా దోహదం అయ్యేటటువంటి విధానంలో ఉంటాయి. నూతన వస్తువు వాహన సంబంధమైనటువంటి కొనుగోళ్లు చేసేటటువంటి సమయంలో కానీ లేదా నూతనంగా మీ యొక్క వస్తువుల్ని అమ్మేటటువంటి విధానంలో కానీ పేపర్ వర్క్ అంటాం కదా, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అధికంగా ఉంది. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు అనేటటువంటివి ఏర్పడితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక
జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మానసిక సంఘర్షణ అనేటటువంటిది ఏర్పడుతుంది. చేస్తున్నటువంటి పని మీద అంతగా అనుకూలత అనేటటువంటిది కనిపించడం లేదు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పై అధికారులతో కానీ సహచరులతో కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. షూరిటీ సంతకాలు లాంటివి పెట్టేటటువంటి సమయంలో కానీ లేదా ఎవరికైనా హామీలు ఇచ్చేటటువంటి సమయంలో కానీ కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు ప్రధానంగా పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి చంద్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోకే వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అనుకూలతలు ఏర్పడడం, ధనాదాయ వృద్ధి అనేటటువంటిది కనిపించడం జరుగుతుంది. అయితే ఈరోజు మీ మాటకు ఎదురు ఉండదు అని చెప్పచ్చు. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలతలు లభిస్తాయి. ఏ కార్యాన్నైనా సరే ఇట్టే పూర్తి చేయగలుగుతారు అని చెప్పచ్చు. ఆదాయం బాగుంటుంది, అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ధైర్యం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా చురుగ్గా పాల్గొంటారు. అలాగే ఎంతటి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పనినైనా సరే అవలీలగా చేసేటటువంటి చాకచక్యం మీ సొంతం అని చెప్పడం అతిశయోక్తి మాట కాదు. ఎంతటి వారినైనా సరే మాట్లాడగలుగుతారు. ఎంతటి వారినైనా మాట్లాడి మీ మాటను ఒప్పించి మీ పనిని చేయించుకునే విధానంలో విశేషమైనటువంటి ప్రతిభ చూపిస్తారు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా భార్యాభర్తల మధ్యన అనుకూలత పెరుగుతుంది. అన్ని విధాల అభివృద్ధి సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధి సాధిస్తారు. ప్రతి వ్యక్తి కూడా మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు లాంటివి సఫలీకృతమవుతాయి. ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి, పైన ఉదాహరించినటువంటి సమస్త శుభాలను పొందడానికి మానసాదేవి 12 నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గ్రామదేవత దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశిలోకే వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా లోటు ఉండదు, కానీ ఖర్చు అనేటటువంటిది సరైనటువంటి సమయానికి సరైన విధానంలో పెట్టేటటువంటి పరిస్థితి లేకపోవడం, చేతికి సరైన సమయానికి డబ్బు అందకపోవడం, తద్వారా కొన్ని చికాకులు అనేటటువంటివి కలగడం జరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడేటటువంటి మనస్తత్వం అధికమైపోతుంది. అందరితోనూ పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి. మిమ్మల్ని అప్పటిదాకా అభిమానించినటువంటి వ్యక్తులే మీ ప్రవర్తనని, మీ యొక్క పద్ధతిని చూసి కొద్దిగా చికాకు పడేటటువంటి విధానంలో అవకాశాలే అధికంగా ఉన్నాయని చెప్పచ్చు. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రావలసినటువంటి బాకీలు రాకపోవడం, మిమ్మల్ని తరచూ కొన్ని పనుల విషయాల నిమిత్తంగా ఇబ్బందులకు గురి చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పై అధికారులు ఒత్తిడి పెరగడం, ఇష్టం లేని పనులు చేయవలసి రావడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, ప్రతి విషయానికి కూడా మానసిక సంఘర్షణ పడుతూ ఉండడం లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అన్నింటినీ అధిగమించడానికి, రాజకీయపరమైనటువంటి ఒత్తిడులను ఎదుర్కోవడానికి, అనుకూలతలు ఏర్పడడానికి మీరు అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ ఫలితాలన్నీ కూడా మేము గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మీ యొక్క జాతకపరమైనటువంటి విశ్లేషణ గురించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక ఉన్నట్లయితే
సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.